ఈరోజు చాలా విచారకరమైన దినం. ఎందుకంటే పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు మరిదాస్ గారు అనుకోకుండా పరమపదించున్నారు. ముందుగా వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మీరు నగరకల్ పెన్షన్లు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో మంది పెన్షన్ యొక్క బాధల సమస్యలు పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఆయన చాలా సౌమ్యుడు, నిదానమైన మనిషి, ఎవరిని మనసు నొప్పించని మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం తీరని లోటు. వారి కుటుంబానికి కాకుండా మన పెన్షన్ సభ్యులందరికీ కూడా తీరని లోటు. ఈ సందర్భంగా పెన్షన్ క్లబ్ నుండి సభ్యులంతా కూడా సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా సెక్రటరీ బాదిని లింగయ్య, తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు గారు, డీసీ మెంబర్ లయన్ ఎన్ రామ్మోహన్ రావు, లయన్ క్లబ్ సెక్రటరీ లయన్ ఎన్ సూర్యచంద్రరావు, అలాగే భిక్షరెడ్డి, పోతుల వెంకట్ నారాయణ, రామలింగయ్య వీరంతా కూడా ఈ సందర్భంగా మర్యాదాస్ గారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. వారి కుమారుడు పసుల వేణు తెలియజేశారు. బ్యాడ్ టైం. మరిదాస్ గారు రిటైర్డ్ ఎంప్లాయీ, టీచరు, అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉండి ఇతోధికమైన సేవలు చేస్తుండు. బహుశా ఇంతవరకు కూడా అలాంటి సేవలు చేసేటువంటి పెన్షన్స్ ఆఫీస్ ఎవరు లేకుండా అనుకుంటా. నిమ్మల మనిషి, ఎవరు దొరికిపోడు, ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఉంటాడు, ఎవరి సమస్యన చిటికలో పరిష్కారం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అనేది ఈ కుటుంబానికే కాకుండా మా పెన్షనర్లందరికీ కూడా తీవ్రమైన నష్టాన్ని భావించాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయనను భగవంతుడు ఇష్టమైన సందర్భంగా మనం దానికి ఎక్కువ మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఏదేమైనప్పటికీ కూడా వారి ఆత్మ శాంతించాలని, వారి ఆత్మ ఈరోజు మనతో ఉంది, రేపు మనతో ఉంటుంది, ముందు మనతోనే ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మర్యాదాస్ గారు పెన్షన్స్ సంఘం అధ్యక్షుడిగా ఉండి ఎన్నో రిటైర్డ్ పర్సన్స్కి ఎన్నో సేవలు చేశారు. వారి మరణవార్త మమ్మల్ని అందరినీ శోక సముద్రంలో ముచ్చింది. అలాంటి మహానుభావుడు చావు అతి చక్కనిదే, కానీ కుటుంబ బాధ ఇబ్బంది ఉంటుంది. మా యొక్క లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, పైగా పెన్షనర్గా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని యేసు ప్రభు వారికి అన్ని విధాల తోడ్పడాలని నొప్పిని ప్రార్థిస్తున్నాను. ఆయన మన బాధలలో ఓటర్లిచ్చేవారు. ఓ సర్వేశ్వర, నేను మొరపెట్టుకొనిచున్నాను. అందరూ ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనిచున్నాము. ఓ సర్వేశ్వర, పాతాళం నుండి నిన్ను మొరపెట్టుకొనిచున్నాము. ఓ సర్వేశ్వర, నా మనను ఆలకించు, నీ చెవి నొగ్గుము. అందరూ ఓ సర్వేశ్వర, నేను మీకు మొరపెట్టుకొనిచున్నాము. ఓ సర్వేశ్వర, నీవు మా పాపమును కట్టిన దాన్ని తట్టుకోగలరు. అయితే నీ సన్నిధిలో క్షమాపణ కలరు. ఆ కారణముల ప్రజలు నేను వినయపూర్వకంగా ఆశ్రయించుదురుగాక. అందరూ ఓ సర్వేశ్వర, నీకు మొరపెట్టుకొనిచున్నాము. నేను సర్వేశ్వరుడు నమ్మకం ఉంచుకొని నా ఆత్మ ఆయన యందు ఆశ పెట్టుకొని ఉన్నది. నేను ఆయన మాటను పరిపూర్ణంగా నమ్ముకొని ఉన్నాను. అందరూ ఓ సర్వేశ్వర, మీకు మొరపెట్టుకొనిచున్నాము. ఉదయములకై గస్తీపటులు వేచి ఉన్నట్లు నా ఆత్మ సర్వేశ్వరునికై వేచి ఉన్నది. అందరూ ఓ సర్వేశ్వర, మీకు మొరపెట్టుకొనిచున్నాము. మరియు అధిక ఆశతో ఇశ్రాయేలు వేచి ఉన్నది. ఎందుకన్నా సర్వేశ్వరుని చెంత కరుణ లభించును, ఆయన చెంత సంపూర్ణ రక్షణము కలదు. అందరూ ఓ సర్వేశ్వర, మీకు మొరపెట్టుకొనిచున్నాము. ఆయన వాస్తవముగా ఇశ్రాయేలుకు ముక్తిని కలిగించును, వారి సర్వ పాపముల నుండి విమోచనను కలిగించును. అందరూ ఓ సర్వేశ్వర, మీకు మొరపెట్టుకొనిచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము చేయి ప్రార్థనను దయతో ఆలకింపము. మీ పిలుపు నుండి జీవయాత్రను ముగించిన మీ దాసుడు మర్యాదాసు ఆత్మపై అనుగ్రహముంచి శాంతి కాంతులకు నిలయమైన మీ రాజ్యములోనికి చేరుకొని
మీ పునీతులతో సహభాగమునొసగుము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు